వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విజయవాడ కృష్ణలంక సిఐగా పనిచేస్తూ లాకప్ డెత్ కేసు ఆరోపణలతో విఆర్కు పోయి ఆ తర్వాత సస్పెండ్ అయ్యి ఆ తర్వాత నిందితుడిగా కేసు నమోదైనటువంటి సిఐ ఎస్ఎస్వి నాగరాజ్ అసలు ఎవరు, ఎట్లా ఈ ఉద్యోగంలోకి వచ్చాడు, ఆయన ఎందుకు పోలీసు ఉద్యోగాన్నే ఇష్టపడ్డాడు అనేది ఇప్పుడు ప్రజల్లో పెద్దగా చర్చనీయాంశమైంది. ఆయనపై హత్య నేరారోపణలతో కేసు నమోదు కావడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయి కృష్ణ అనే వ్యక్తి లాఠీ దెబ్బలకు గురై మరణించాడనే ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితురాలైనటువంటి సాయి కృష్ణ అమ్మ విజయలక్ష్మిని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడి ఆమెకు నీకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె ఇంటికి పోవడం, విజయలక్ష్మిని పరామర్శించడం, చనిపోయినటువంటి సాయి కృష్ణ మామను పరామర్శించడం, కుటుంబ సభ్యులను పరామర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని చెప్పడం, దీంతో ఒక్కసారిగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సాయి కృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు, మిగిలిన బంధువులు వీళ్ళందరూ కూడాను నిరాహార దీక్షలు, ధర్నా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కూడా స్పందించి విజయలక్ష్మితో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి హామీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పటం ద్వారా కొంతవరకు ఆందోళన తగ్గింది. ఇంతటి ఆందోళనకు కారణమైనటువంటి అసలు ఈ సిఐ నాగరాజు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏంటి ఆయన యాటిట్యూడు అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది. ఆయన 1996 బ్యాచ్కి చెందినటువంటి డైరెక్ట్ రిక్రూటీ ఎస్ఐ, మంచి నాలెడ్జి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎస్ఐగా రిక్రూట్ కాగానే విజయవాడకు ముందుగా పోస్టింగ్ ఇచ్చారు. విజయవాడలోని ఒక 3 పోలీస్ స్టేషన్లలో పనిచేశాడు ఎస్ఐగా. ఆ తర్వాత విజయవాడ రూరల్ మండలమైనటువంటి నున్న పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐగా పనిచేశాడు. భవానీపురము ఇట్లా చాలా ప్రాంతాలలో పనిచేశాడు. కొత్తపేటలో కూడా, విజయవాడ కొత్తపేటలో కూడా ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా విజయవాడలో యాంటీ గూండా స్క్వాడ్లో ఎక్కువ కాలం పనిచేశారు ఎస్ఐగా. తర్వాత విజయవాడలోనే ఏసీబీ ఎస్ఐగా కూడా పనిచేశారు. యాంటీ గూండా స్క్వాడ్లో పనిచేస్తున్నప్పుడు నాగరాజు అంటే గూండాలు, రౌడీలు, ఈవ్ టీజర్లు, ఇట్లా అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గంజాయి మత్తు మందుకు అలవాటు పడినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారు. విజయవాడ నగరంలో నాగరాజు సిఐ పలానా స్టేషన్లో ఉన్నాడు, నాగరాజు ఎస్ఐ ఇదిగో పలానా యాంటీ గూండా స్క్వాడ్లో ఉన్నాడు, ఆ యాంటీ గూండా స్క్వాడ్ ఇదిగో పలానా ఏరియాకు వచ్చింది అని అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే చనిపోయారని చెప్పేసి చెప్తున్నారో సాయి కృష్ణ, ఈ సాయి కృష్ణ కూడా సిఐ దెబ్బకు భయపడి, నాగరాజు దెబ్బకు భయపడి ఇక్కడ లేకుండా పోయి మార్కాపూర్లో దాక్కున్నాడనేది అందరూ చెప్తున్న మాట, ఆ తల్లి కూడా చెప్తున్న మాట. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చేసేసి కొట్టడం ద్వారా చనిపోయారనేది చెప్తున్న మాట. అంటే రౌడీజం చేసేవాళ్ళు లేదా యాంటీ ఎలిమెంట్స్ ఎవరైనా కూడాను నాగరాజు ఉన్న ఏరియాలో భయంతో వణికిపోయేవాళ్ళు, ఆ ప్రాంతంలో లేకుండా పారిపోయేవాళ్ళు అనే ఒక చర్చ ప్రచారం అయితే ఉంది. దాన్ని కొంతమంది నిజమని కూడా పోలీసులు చెప్తున్నారు. యాంటీ గూండా స్క్వాడ్లో ఎక్కువ కాలం పనిచేశాడు. ఇక్కడ నుంచి భీమవరం వెళ్ళాడు. భీమవరము టౌన్ సిఐ గాను, 2 టౌన్ సిఐ గాను పనిచేశారు. అంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత అంటే ప్రమోషన్ మీద వెళ్ళాడు.
పోయిన తర్వాత సిఐగా పనిచేశాడు. తాడేపల్లిగూడెంలో కూడా సిఐగా ఈయన పనిచేశాడు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను మంచి పేరే సంపాదించాడు. ఈయన కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. చదువుకోవడం ద్వారా డైరెక్ట్గా ఎస్ఐగా రిక్రూట్ అయ్యాడు. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్కు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బంధువు కూడా. ఆయన డీజీపీగా ఏపీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. అందువల్ల ఆ కుటుంబాలతో సంబంధంతో మంచి చదువులు చదువుకొని ఉన్నత వ్యక్తిగా ఎదిగాడు. అయితే ఉద్యోగంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలి అనే దానితోటి ఈ యాంటీ ఎలిమెంట్స్ను వేరేయడంలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇదొక లాకప్ డెత్ ఆరోపణ అనేది ఒక కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ రేపో ఆయన్ను అరెస్ట్ చేయొచ్చని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మిగిలిన చాలామంది సిపిఐ సిపిఎం లీడర్లంతా పరామర్శించారు. ఇంకా ఎక్కువ మంది ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. సిఐ మీద ఏ ఒక్కరూ సానుభూతి చెప్పలేదు. ఇట్లాంటి పరిణామాలు మంచిది కాదు, ఇట్లాంటి దండింపులు మంచివి కాదు, ప్రజల హక్కులను హరించేటువంటి వ్యక్తిని క్షమించాల్సిన అవసరం లేదని అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు సిఐ నాగరాజును ప్రశ్నించడం లేదంటే క్వశ్చన్ చేయడం, ఆయన నిందితుడు, అతనికి పనిష్మెంట్ జరగాల్సిందే అని చెప్పేసి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు ఎవరు, ఏమిటి, ఎందుకు ఉద్యోగంలో చేరాడు అని చెప్పేసి ఈ అన్ని విచారణలు, ఎందుకు ఈ పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు అనేది ఒకసారి ఆయన సమీప బంధువులు కానీ లేకపోతే స్నేహితులను కానీ వీళ్ళందరినీ అడిగితే, సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి, చెడిపోకుండా ఉండాలి, యువత బాగుంటేనే సమాజం బాగుంటుంది, వాళ్ళలో మార్పు తీసుకొచ్చేందుకు మాత్రమే నేను పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకొని పనిచేస్తున్నానని నాగరాజు చాలా చోట్ల చెప్పినట్లుగా ఆయన స్నేహితులు ఇట్లా వీళ్ళు చెప్తున్నారు. నాగరాజును ఎప్పుడైతే సస్పెండ్ చేసి ఆ ఉద్యోగం నుంచి తొలగించే కేసు నమోదు చేశారో వెంటనే మురళీకృష్ణ అనే వ్యక్తిని కృష్ణలంక సిఐగా కొత్తగా పోస్టింగ్ చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు వెనుక సిపితో సహా, విజయవాడ సిపితో సహా ఏసీపీ, ఇంకా ముఖ్యమైన వాళ్ళు, టాస్క్ ఫోర్సు పోలీసులు వీళ్ళందరూ ఉన్నారు. అందరి ద్వారానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. నాగరాజు ఒక్కడే ఇందుకు బాధ్యుడు కాదు. ఇందులో కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ నాగరాజుది కూడా కాపు కులం కావడం వల్ల, చనిపోయాడని భావిస్తున్న సాయికృష్ణది కూడా కాపు కులం కావడం వల్ల కుల ప్రస్తావన వచ్చినా కూడా అది గాలిలో కొట్టుకుపోయింది. వాస్తవంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడి వైపు మాట్లాడేందుకు ఒక్కరు కూడా సుముఖంగా లేకపోవడంతో నాగరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే అందరికీ తెలిసే ఈ పరిణామాలు జరిగి ఉంటాయి. నాగరాజు ఒక్కడు కావాలని చేయలేదు. కానీ నాగరాజుకు ఒక సందర్భంలో సాయికృష్ణ సవాలు విసిరాడు, నువ్వేం చేస్తావో చూస్తానని. అందులో భాగంగానే ఒక పోలీసుగా కోపంతోనే కొంచెం దండించి ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతోంది.